అంటే మీరు అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసు సిఆర్ఎఫ్తో కలిసి పనిచేస్తున్నారు, సపోర్ట్ చేస్తూ చేయండి. చాలా అండి, చాలా. ఇవాళ రోజున మీరు చూస్తే జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పి కలిసి జాయింట్గా చేసే ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. అంతెందుకు మొన్న 3 రోజుల క్రితం జరిగిన ఆపరేషన్ తీసుకోండి, దాంట్లో మరి ఆర్మీ జవాన్లు 7 ఇంజ్యూర్ అయిపోయారు. ఇంకొక ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు సిఆర్పి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు సిఆర్పి వాళ్ళు 5 ఇంజ్యూర్ అయ్యారు. 5లో 3 తర్వాత చనిపోవడం జరిగింది. మా వాళ్ళు 3 చనిపోయారు. అట్లాగే లోకల్ పోలీస్ ఆఫీసర్స్ 2 చనిపోవడం జరిగింది. సో ఇదంతా కూడాను ఆర్మీ, సిఆర్పి, లోకల్ పోలీస్ 3 కూడా జాయింట్గా అన్ని ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మేము ఏంటంటే ఆర్మీ ఓన్లీ ఆపరేషనే చేస్తారు, మేము వాళ్ళతో పాటు ఆపరేషన్ చేస్తూ ఉంటాం. కొంతమంది బయట పక్కన లోకల్ పోలీస్తో కలిసి ఈ స్టోన్ పెల్టింగ్ వారిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. సో వీ డూ మల్టిపుల్ రోల్స్. లోకల్ పోలీస్ కూడా మాతో పాటు జాయింట్గా మల్టిపుల్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అందుకని ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ మేము కలిసి జాయింట్ ట్రైనింగ్ కూడా అవుతున్నాం. స్పెషల్ టీమ్స్ QAT, క్విక్ యాక్షన్ టీమ్స్ అని చెప్పి మేము తయారు చేసాం. వాళ్ళు SOG అని వాళ్ళు తయారు చేశారు. సో QAT అండ్ SOG 2 కలిపి ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాయి. ఎక్కడన్నా ఆపరేషన్ ఏముందంటే ఈ 2 లోపల ఆపరేషన్కి ఆర్మీతో కలిసి వెళ్తాయి. రెస్ట్ ఆఫ్ ద అదర్ ఫోర్స్ బయట పక్కన స్టోన్ పెల్టింగ్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాయి. సార్ మొత్తం టోటల్గా సిఆర్పిఎఫ్లో మీరు పనిచేస్తున్న టైంలో శ్రీనగర్తో పాటు మిగతా ప్రాంతాల్లో ఒక మంచి ఆపరేషన్ చేసాం, మెన్కి రిస్క్ లేకుండా అన్నది ఏమైనా ఉందండి? చాలా ఉన్నాయండి, 1-2 చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. ఐ విల్ నాట్ గో ఇంటు ది డీటెయిల్స్, బట్ ఐ కెన్ టెల్ యూ దిస్ మచ్ దట్ దేర్ వర్ 1 or 2 ఆపరేషన్స్ వేర్ వీ సఫర్డ్, but there were multiple operations where we prevented an incident, and at the same time we also, for example, అంతెందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎందుకంటే ప్రివెన్షన్ అయింది చాలామందికి తెలియదు. 2016లో బుర్హాన్ వానీ ఇన్సిడెంట్ అయిన తర్వాత, బుర్హాన్ వానీ ఇన్సిడెంట్ అయిన టైంలోనే అదే టైంలో అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఏమి ఇన్సిడెంట్ కాకుండా అంత చేసాం కదా. మళ్ళీ అగైన్ 2017 కూడా అదే విధంగా జరిగింది. ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా చాలా స్మూత్గా సేఫ్ అండ్ సెక్యూర్గా అయ్యేటట్టుగా చేసాం. నో సివిలియన్ లాస్ట్ హిస్ లైఫ్స్ ఇన్ దట్ పీరియడ్. బుర్హాన్కి ముందు అమర్నాథ్ యాత్ర మీద అటాక్ అయినట్టు అటెంప్ట్స్ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయండి, బట్ అవి ఫ్రక్టిఫై కాకుండా సివిలియన్స్కి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. సో దిస్ హెస్ బీన్ అవర్ మేజర్ సక్సెస్ దేర్. దట్ నాట్ ఓన్లీ దట్, ఇన్ ఆల్ అదర్ ఇన్సిడెంట్స్ వీ హ్యావ్ సీన్ టు ఇట్ దట్ పబ్లిక్ లైఫ్ సేవ్ మ్యాక్సిమం అండ్ వీ అబ్జర్వ్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ షాక్స్. అంటే కాశ్మీర్ అనేది మంచి టూరిజం ప్లేస్ అని ఈ విధంగా రక్తగా చూడడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. అది తిరిగి కాశ్మీర్ చక్కగా ఉండాలనుకుంటే మీరు ఇచ్చే ఒక అడ్వైస్ చెప్పండి. ముందు పొరుగు రాష్ట్రం మీద, పొరుగు దేశం మీద మనం రకరకాల ప్రెషర్స్ పెట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కాశ్మీర్లో మనం కనుక పూర్తిగా స్టాప్ చేయగలిగితే దెన్ తెక్మా డెవలప్మెంట్ కోసం ఏదైతే దేశం కానివ్వండి, ఫోర్సెస్ కానివ్వండి చేస్తున్నవి దే విల్ బేర్ ఫ్రూట్ అండి. లేకపోతే మనం ఎంత నీళ్లు పోస్తున్నా కింద చిల్లు ఉంటే దాంట్లో నీళ్లు పోతూనే ఉంటాయి. అదే పరిస్థితి ఉంది. సో వీల్ హ్యావ్ టు స్టాప్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ బిగ్ వే చేసి దెన్ వీల్ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అదర్ చేంజెస్ అండి. సార్ 2016లో డిసెంబర్లో బుర్హాన్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దాదాపు 3000 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మీద రాళ్ల దాడి జరగడం, వాళ్ళందరూ గాయపడేది. జనరల్గా చనిపోతే అది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇంజ్యూర్డ్ అవ్వడం చాలా మేజర్ ఇష్యూస్ కనిపిస్తుంటాయి. ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, కుటుంబ ఖర్చులు ఉంటాయి. అటువంటి గాయపడ్డ వాళ్ళకి సిఆర్పిఎఫ్ ఆదుకుంటుందా లేదా గవర్నమెంట్ వైపు నుంచి ఆదుకుంటుందా? సాధారణంగా జనరల్లీ దీనికి గాయపడిన వాళ్ళకి ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఏముండదండి. మామూలు ఎస్ మేము ట్రీట్మెంట్ ఇస్తాము, మేము చూసుకుంటాం, అంత చేస్తాం. కానీ ఈ బుర్హాన్ వానీ ఇన్సిడెంట్ తర్వాత 2008-10లో ఒకప్పుడు పెద్ద ఎత్తున ఈ స్టోన్ పెల్టింగ్ వైపు జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇంజ్యూర్ అయిన వాళ్ళందరికీ కూడాను కొంచెం చిన్న కంపెన్సేషన్ ఇచ్చిందండి. చిన్న సింపుల్ ఇంజురీ అయితే ఇంత, గ్రీవస్ ఇంజురీ అయితే ఇంత అని చెప్పేసి కంపెన్సేషన్ ఇచ్చారు. మేము మరి పెద్ద ఎత్తున నేను వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్లు జరుగుతుంటే వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఐ సా మెనీ ఆఫ్ మై బాయ్స్ వర్ ఇంజ్యూర్డ్. కొంతమందికి రాళ్ళ దెబ్బలు తగిలి కవిలిపోవడము గారు అయితే, కొంతమందికి దవడలు విరగడము, కొంతమంది బుర్రల బద్దలు కావడము, ఇటువంటివి కూడా జరిగాయి. చాలామంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్స్లో 15 రోజులు 20 రోజులు కూడా ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రాళ్లతో పాటు అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళు గ్రెనేడ్స్ విసిరేవాళ్ళు, లేకపోతే ఈ క్రౌడ్ మధ్యలోంచి తుపాకులు కాల్చి ఇంజూర్ చేశారు. సో అందుకని ఇమ్మీడియట్గా ఏం చేశారంటే మేము అందరం కూర్చొని ఆలోచించి
ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆలోచించే బదులు ముందు ఫోర్స్ పరంగా మన వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, మన వాళ్ళకి ఏ విధంగా ధైర్యం చెప్పాలి, మరి మేము ఉన్నాం మీకోసం చూస్తున్నాం అని చెప్పి ఏ విధంగా ధైర్యం చెప్పాలని ఒక ఆలోచన చేసి మామూలు స్టోన్ హిట్ అంతే, అంటే స్టోన్ హిట్ అయింది కానీ అంతకన్నా పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. అటువంటి కేసులన్నీ వాళ్ళందరూ కూడాను ఒక 4,000 రూపాయలు. అదేవిధంగా స్టోన్ హిట్ అయ్యి కుట్లు వగేరా పడి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చిన కేసులన్నీ కూడాను 25,000 రూపాయలు. హాస్పిటల్ అడ్మిట్ కావడమే కాదు, హాస్పిటల్ హీ హ్యాడ్ టు బి దేర్ ఫర్ మోర్ దెన్ 2 వీక్స్, 2 వారాల పైన ఎక్కువ ఉండాల్సి వచ్చింది. అంటే మేము నార్మల్గా డబ్బులు అంటే ట్రీట్మెంట్కి అయ్యేంత మేము చూసుకుంటూనే ఫ్యామిలీని అక్కడి నుంచి పిలిపించి మీ వాళ్ళని చూసుకోమని చెప్పి సాయం చేయాలంటే ఎవరిని పిలిపించాల్సి వస్తే వాళ్ళని పిలిపించుకుంటూ చేస్తూ అవన్నీ చేస్తూ వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఎవరికన్నా మరి పన్ను పోవడము, కన్ను పోవడము, చేయి పోవడము, వేలు పోవడం ఇటువంటి ఏమైనా జరిగితే వారికి 1,00,000 రూపాయల దాకా ఇవ్వడం ఉంది. చేతన్ చీత అనే ఒక కమాండెంట్ గారి పేరు మీరు వినుంటారు. ఆయన శ్రీనగర్లో దాడి జరిగినప్పుడు మా టీంని తీసుకెళ్ళటము, వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళని అక్కడ వాళ్ళిద్దరిని టెర్రరిస్ట్ని కాల్ చంపడం. ఆ కాల్ చంపిన దాంట్లో ఈయనకి ఎన్నో బుల్లెట్లు వంటి నిండా జల్లెడు కొట్టినట్టుగా బుల్లెట్స్తో వచ్చాడు ఆయన. ఆయన్ని వెంటనే మేము ఇమ్మీడియట్గా ఆయనలాగా కొంతమంది కూడా వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చాం. ముందు ఆర్మీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ ఈ వాజ్ టోటలీ అవుట్ ఆఫ్ కాన్షియస్నెస్, కన్నుపోయింది, చాలా ఆర్గన్స్ అన్ని దెబ్బతిన్నాయి, క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, బతుకుతాడో బతకడో అని అంటే ఆయన వెంటనే వీ ఫ్లూ హిమ్ టు ఢిల్లీలో మళ్ళీ అగైన్ ద బెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేసాం. రాత్రి మగళ్ళు మేము మానిటర్ చేసుకుంటూ ఆయన్ని చేస్తే చివరికి ఆయన ఇప్పుడు నౌ హీస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్. ఆయన అట్లా రాగలిగాడు అని అంటే అసలు పెద్ద ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు ఆయన్ని చేసి. ఇప్పుడు ఆయన ఇప్పుడు అగైన్ నౌ హీస్ బ్యాక్ టు డ్యూటీ. అండ్ కాకపోతే ఎస్ హీ లాస్ట్ ఎన్ ఐ, హీ లాస్ట్ సమ్ ఆఫ్ హిజ్ అదర్ ఆర్గన్స్లో దెబ్బలు తిరిగాయి, బట్ హీఈస్ నౌ పర్ఫార్మింగ్ హిస్ జాబ్ వెల్. అట్లా ప్రతి ఒక్కరిని కూడాను మా ఫోర్స్లో మేము ఉన్నాం మీకు అని చెప్పి ధైర్యం చేసాం. అందుకనే 2017లో 10,000 మంది పైగా ఇంజ్యూర్ అయ్యారు. 2018లో కూడాను కొంత తగ్గింది, బాగా తగ్గిపోయింది. 2018కి బాగా తగ్గింది. అయినప్పటికీ కూడా దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ గెటింగ్ ఇంజ్యూర్డ్. ఎప్పుడు కూడా ఫోర్స్ మేము ఫీల్డ్లోకి వెళ్ళాము, ఆపరేషన్స్ చేయము, క్రౌడ్ని ఫేస్ చేయము అని ఎప్పుడు ఒక్కరోజు కూడా అనలేదండి. దే ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, దే ఆర్ ఆల్వేస్ స్టాండింగ్ అప్ అండ్ ఫైటింగ్. అండ్ నేను మీతో ఇందాక అన్నట్టుగా మొన్న జరిగిన ఆపరేషన్లు కూడా ఆర్మీ ఆఫీసర్స్ 7గురికి ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా వాళ్ళు 5గురు ఇంజ్యూర్ అయ్యి దాంట్లో 3 చనిపోవడం జరిగింది, 2 హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా లోకల్ పోలీస్ 2 చనిపోవడం జరిగింది. సో దిస్ సార్ట్ ఆఫ్ ఏ థింగ్, అంటే ఆ బుల్లెట్ తగిలిన ప్రదేశం బట్టి చనిపోయారా ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు అన్నది కానీ, బట్ ఈక్వల్ ప్రెజెన్స్, ఈక్వల్ ఫైట్ అని అంటే ఆర్మీ వాళ్ళతోనూ లోకల్ పోలీసును కలిసి ఒక్కరోజు కూడా వెనకాకి అడుగు వేయకుండా, ఆ ధైర్యం పోగొట్టుకోకుండా, ఆ మోటివేషన్ పోగొట్టుకోకుండా ముందుండి మరీ ఫైట్ చేస్తున్నారండి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.